పేరు నానిస్వామి. ఈరోజు మంగళవారము విధియ సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు, అలాగే కుజుడికి కూడా ఇష్టమైన రోజు. అలాగే మంగళవారం రోజున నాగబంధానికి విశేషంగా పూజలు అభిషేకాలు జరిపించడం జరుగుతుందండి. కుజగ్రహ జన్మరహస్యం చెప్తున్నానండి. హిరణ్యాక్షుడు అను రాక్షసుని కుమార్తె వికేసి శివుడు కోరుకొనగానే అగ్ని అడ్డు తగిలిను. దానికి కృపోగ్ధుడైన శివుని నుండి చెమట బిందువులు పార్వత్యం పడగా ఆమె వాటిని మింగి గర్భవతి ఆ తేజమును భరించలేక భూమిపై జారబడవగా భూదేవి ఆ తేజమును కుజునిగా రూపమున ఒకటి అక్షయమున సంవత్సరమును శ్రావణ మాసం శుద్ధ త్రయోదశి నాడు పూర్వాషాఢ నక్షత్రమున జన్మను పొసంగను. అంగారకుడు అవంతి పట్టణమునకు చెందిన శక్తిదేవిని పెళ్లాడగా సమరసేనుడు అను పుత్రుడు ఉదయించెను. కుజుడు తన కుడి చేతి యందు దండంను, ఎడమ చేతి యందు కమండనము ధరించి ఉండెను. కాలసర్పదేశం ఉన్నవాళ్ళు రాహుకేతులు మహర్దశలు అంతర్దశలు ఎందు బాధ ఎక్కువగా ఉండెను. కాలసర్పదోషము కలవారికి వివాహ జీవితంలో ఆనందము లభించదు. కాలసర్పదోషం గలవారికి ముఖ్యంగా తోబుట్టువులతోటి సంతానంతో ఇబ్బందులు కలుగును. కావున వారు కాలసర్పం దోషంకి సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ ఆరాధన చేసుకోవడం మంచిది. రాహు జ్ఞానకోరుకో రాహు, కేతువు మోక్షకారుకో కేతువు. రాహు పరమృత్యు అపమృత్యుకారకుడు, కేతువు బ్రహ్మదేవానాం మోక్షకారకుడు.